తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. ఇంతకాలం ఆద్య హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండింది. ఇప్పుడు మరొకరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో పడ్డారు. చారు ఆద్యని పాము కాటుకి గురి చేసి మృత్యుంజయ హోమాన్ని ఆపాలని ప్లాన్ చేస్తుంది. అయితే పాము వెనకల రావడాన్ని చూసిన రఘురాం తన చేతిని అడ్డుపెట్టి అడ్డుకుంటాడు. దాంతో ఆ పాము రఘురాంని కాటు వేస్తుంది. హోమం పూర్తయ్యే వరకు అలాగే ఉండిపోతాడు. హోమం పూర్తి కాగానే రఘురాం అలా స్పృహ తప్పి పడిపోతాడు. ఇక హాస్పిటల్ కి తీసుకెళ్లిన రఘురాం బ్రతకడు అని చెప్తారు. ఇక నాటు వైద్యం చేయించాలని తీసుకువెళ్తారు. అయితే రఘురాం ప్రాణాల్ని కాపాడడానికి నాలుకకి శూలాన్ని గుచ్చుకొని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తానని జానకి సిద్ధమవుతుంది. అయితే చారు మెప్పు పొందడానికి ఆ ముక్కుబొడిని తాను చేస్తానని చెప్తుంది. అయితే నాలుకకి శూలాన్ని గుచ్చుతారు అని తెలియక అందుకు అంగీకరించుంటుంది చారు. చివరి క్షణంలో నాలుకకి శూలాన్ని గుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో చారు ఒక్కసారిగా విలవిలలాడిపోతుంది. నాలుకకి శూలాన్ని గుచ్చుకొని చారు ప్రదక్షిణలు చేస్తుంటే వేపమండలతో సీనయ్య చారుని కొట్టుకుంటూ వస్తాడు. రఘురాం ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా రఘురాం చనిపోతాడా మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా రఘురాం మళ్ళీ ముందులా కోలుకొని ఇంటికి తిరిగి వస్తాడు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్లు చారు చేసిన పనికి చివరికి తనకే శిక్ష పడింది. పడమటి సంధ్యారాగం సీరియల్ రాబోయే ట్విస్ట్లని చిన్ని తెరపై మిస్ కాకుండా వీక్షించండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.